నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక స్త్రీ కలకటా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తోంది. ఆవిడ హ్యాండిక్యాప్డ్. 3 చక్రాల చైర్లో కూర్చుంది, నిలబడలేదు. సెక్యూరిటీ చెక్ దాకా వచ్చాక ఆవిడని నిలబడమన్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఆవిడ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ చూపించింది. నేను నిలబడలేను, వీల్ చైర్లో కూర్చుంటాను, కాబట్టి నేను ఇలాగే నన్ను చెక్ చేయండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు. నిలబడమన్నారు, హెరాస్ చేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. తట్టుకోలేక సుప్రీంకోర్టుకి లెటర్ రాసింది. ఈ లెటర్ని చాలా సీరియస్గా తీసుకున్నారు గౌరవ సుప్రీంకోర్టు. 3 జడ్జిల ధర్మాసనం, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పర్దేవాలా, జస్టిస్ మనోజ్ మిర్గా, ఆరుషి సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్లా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ చూపించినా కూడా నన్ను నిలబడమంటున్నారు, అవమానపరిచారు, హెరాస్ చేశారు. ఇట్లా తప్పిది, ఇట్లా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇటువంటిది చేయకూడదు, ఇకపైనైనా సరే ఇట్లా చేయకూడదని ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది అడ్మిట్ అయ్యి నోటీసు ఆర్డర్ చేయడం జరిగింది. ఇది చాలా అంటే చాలా తప్పు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మనము గౌరవంతో చూడాలి. సర్టిఫికేట్ చూపించినా కూడా అవమానపరుస్తూ మీరు నిలబడమన్నారు, మీ సెక్యూరిటీ చెక్ మీరు చేసుకోండి. అంతేగాని నిజంగా జెన్యున్గా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళని ఇట్లా అవమానపరిచి వాళ్ళు కూర్చుంటే లేవలేరు, అయినా కూడా నిలబడాలి అని హెరాస్మెంట్ ఎంతవరకు తగ్గుతుంది? కాబట్టి ఇటువంటిది ఇంకా ఫ్యూచర్లో ఇట్లా చేయకండి అని సీరియస్గా కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ హ్యాండిక్యాప్డ్ విమెన్ 3 గంటలు వెయిట్ చేయడం జరిగింది. ఇట్లా సెక్యూరిటీ చెక్లో ఎంత రిక్వెస్ట్ చేసినా నేను నిలబడలేను, నేను వీల్ చైర్లో కూర్చున్నాను, ఇదిగో నా సర్టిఫికేటు, బై బర్త్ నేను హ్యాండిక్యాప్డ్ అయినా కూడా అంటే కూడా సదరు సెక్యూరిటీ వాళ్ళు వినిపించుకోకుండా ఆవిడని హెరాస్ చేసినట్టుగా అనిపిస్తోంది అని సుప్రీంకోర్టులో ఆవిడ ఫైల్ చేసి వాపోయింది.